భగవద్గీతలో ప్రతి శ్లోకం మన జీవితానికి మార్గదర్శకం. ఇప్పుడు మనం అధ్యాయం 1లో 5వ శ్లోకాన్ని చదివి అర్థం చేసుకుందాం. దృష్టకేతుశ్చ చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురిచిత్కుంతి భోజస్య సైభ్యస్య నరపుంగవః. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న మరికొంది మహావీరులు లెక్క పెడుతున్నాడు. దృష్టకేతువు శిశుపాలుని కుమారుడు, పాండవులకు మిత్రుడు. చేకితానుడు యాదవ వంశానికి చెందిన యోధుడు. కాశీరాజ్యం నుంచి వచ్చిన వీరుడు. పురుజిత్ కుంతిభోజుడు, వీరు కుంటి వంశానికి చెందిన మహావీరులు. సైభ్యుడు ధర్మనిష్ఠుడైన రాజు. ఇక్కడ దుర్యోధనుడు ఏం చెప్తున్నాడంటే, పాండవ సైన్యం భీముడు అర్జునుడు మాత్రమే కాకుండా అనేక మంది శక్తివంతమైన యోధులతో నిండిపోయింది అని. ఒక క్రికెట్ జట్టులో 2 స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ కెప్టెన్ ఏం చెప్తున్నాడు, మా జట్టులో వీరుల్లాంటి మరికొందరు కూడా ఉన్నారు అని. అంటే జట్టు మొత్తం బలంగా ఉందని చూపించడం. అదేవిధంగా పాండవుల సైన్యంలో కూడా అనేక మంది శక్తివంతమైన యోధులు ఉన్నారని దుర్యోధనుడు ద్రోణాచార్యునికి చూపి చెప్తున్నాడు. ఇలా ప్రతి శ్లోకం మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మీరు కూడా నాతో కలిసి ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. మనందరం కలిసి భగవద్గీతను అర్థం చేసుకుందాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయాణంలో నాతో చేరండి. ధన్యవాదములు.